ఒంటరి మహిళలనే టార్గెట్గా చేసుకొని వారిపై అత్యాచారం చేస్తూ వారిని నిలువు దోపిడీ చేస్తూ వారు ప్రతిఘటిస్తే వారిని హత్య చేసేందుకు కూడా వెనకాడడం లేదు ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడికి కట్టుకున్నటువంటి భార్యే సహాయ సహకారాలను అందజేస్తున్నటువంటి నేపథ్యంలోనే కోర్టు వారిద్దరికీ జీవిత ఖైదునైతే విధించింది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ రాక్షసుడు కట్టుకున్నటువంటి భార్య ఏం చేశారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి విషయం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. కట్టుకున్న భార్య సహకారంతో ఒక రాక్షసుడు ఒంటరి మహిళలనే టార్గెట్గా చేసుకొని వారిపై అత్యాచారం చేస్తూ వారి దగ్గరున్న సంపదనంతా దోచుకుంటూ వారు గనక ప్రతిఘటిస్తే వారిని హత్య చేసేందుకు కూడా వెనకాడడం లేదు. ఈ నేపథ్యంలోనే కోర్టు వారికి జీవిత ఖైదైతే విధించింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్గా రంగారెడ్డి జిల్లా కోర్టులో నిన్న 2 తీర్పులు వచ్చాయి. ఒకే జంట మీద 2 కోర్టులలో 2 రకరకాల తీర్పులు వచ్చాయి. అక్కడక్కడే ఓ దాంట్లో 10 ఏళ్ళ జైలు శిక్ష, ఇంకో దాంట్లోనూ 10 ఏళ్ళ జైలు శిక్ష, జీవిత ఖైదు. అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్గా ఏం జరిగింది, వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం అక్కడ జనగాం అంటే ఈ జనగామ కదా, ఆ ఊరి పేరు కూడా జనగాం అనే చిన్న గ్రామం అనమాట. అక్కడ చెందినటువంటి కురవ స్వామి అనే ఆయన్ని అలియాస్ అంటే అప్పుడు రవి అంటారు, కొంతమంది రవిస్వామి అంటారు, స్వామి రవి అంటారు, ఓ రకంగా 2 రకాల పేరుతో ఉంటాడు. ఆయన మానస మొల్ల నరసమ్మ అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె కురవ నరసమ్మ అయిపోయింది. ఈయనకెంత ఏజ్ 30. ఆ నరసమ్మకి వీడికంటే 2 ఆకులు 5 ఆకులు చిన్న, 28 or 27, 30 ఏళ్ళే. ఓకే. ఈయన వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వలస కూలీ పని చేసే వాళ్ళ దాంట్లో మేస్త్రీలు వీళ్ళు అని నమ్మించేవాళ్ళు. యాక్చువల్గా ఏమీ కాదు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డటువంటి నేరస్తులు వీళ్ళు. ఓకే. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు మేస్త్రీ పనే చేశారు. ఈయన మేస్త్రిగా ఉంటే ఆమె మేస్త్రి భార్యగా ఉండేది. అడ్డం మీద ఉన్న కూలీలందరి దగ్గరికి వెళ్ళి పని ఒప్పుకునేవాళ్ళు. ఇచ్చిన డబ్బుతో వీళ్ళకి అంత పంచి వాళ్ళు మిగిల్చుకునేవాళ్ళు. కానీ అది సరిపోలే అవి బేసికల్గా చెప్పాలంటే. అండ్ మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ఒప్పుకున్నాడు అనుకో, ఎక్కడ ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్, మేస్త్రి 50,000 ఒప్పుకుంటాడు, వీళ్ళకేమో 20,000 30,000 పంచగా ఓ 20,000 మిగిలితే జేబులు వేసుకుంటారు. మంచి పనే అండ్ మంచిగానే సంపాదిస్తారు. అంటే ఈ కూలి పని చేసే వాళ్ళు ఒళ్ళొంచుతారు కానీ ఆ మేస్త్రి ఒళ్ళొంచుడు. సాయంత్రం కూర్చొని చిల్లర లెక్క పెట్టుకొని నీకు నాకు అని తీసుకుంటాడు. అట్లాంటి వాళ్ళు వీళ్ళు. అయినా సరే వాడికి సరిపోలే డబ్బులు. ఏం చేశాడు అంటే కొంచెం బంగారానికి కకృతి పడ్డాడు. ఎలాంటి బంగారం అంటే ఈ కూలి పని చేసుకునే వాళ్ళైనా సరే పాపం కొంతమంది దగ్గర దుద్దులో చిన్న ఏవో లేకపోతే చైన్స్ మంగళసూత్రమో ఉంటుంది. చాలామంది వరకు మంగళసూత్రాన్ని గోల్డ్తో ధరించడానికే చూస్తారు. ఎందుకంటే అది పాపం వాళ్ళు ఇప్పుడు కూలి పని చేస్తున్నారేమో కానీ పెళ్లి టైంలో కొద్ది గొప్ప వంశపారపర్యమో లేకపోతే ఎంతో కొంత ₹1,00,000 బంగారం పెట్టుకుంటారు కదా ఆడపిల్లకి, అవి ఉంటాయి వాళ్ళ జేబులు అట్లా అవి. అండ్ చిన్న దుద్దులో ఏదో మహా అయితే పెద్ద ఇదేం కాదు, కొంచెం ఉంటాయి. ఒంటి మీద నగలు ఉన్నంత మాత్రం వాడు రిచ్ అని కాదు, వాడికి రోజు డబ్బులు కావాలి కదా, అలా కూలి పనులు చేసుకుంటారు. అట్లా అందరికీ ఉండేవి కాదు, కొంతమందికి ఉండేవి. కొంతమంది వీళ్ళ టార్గెట్. ఏం చేసేవాడు, పొద్దున్నే బండి వేసుకొని వస్తాడు అనమాట. వీళ్ళ ఆవిడ ఇద్దరు వస్తారు, కూర్చుంటారు. ఆవిడ అడుగుతుంది, ఇట్లా చూస్తుంది, ఒక ఆమెకు మంచి దిద్దులు ఇట్లా ఉన్నాయి అనుకో, కూలి పని ఉంది నడు అని చెప్తుంది అనమాట. ఎట్లా వెళ్దామంటే ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎట్లా మరి ఇంకెంతమంది కావాలంటే 2, నేను ఆల్రెడీ ఉన్నా, నువ్వు సరే నువ్వు పోయి ఈమెను దింపేసిరా, మళ్ళీ నన్ను తీసుకెళ్దాం అని చెప్పేసి ఆవిడ అక్కడే ఉంటుంది. నమ్మింది కదా ఈవిడ, కొద్ది పర్లేదులే నువ్వు కూడా ఎక్కువ, ఏమైంది అడ్జస్ట్ అయిపోతాం, మళ్ళీ నేను ఎక్కడ వస్తా అంత దూరం అంటే, రాక్క పర్లేదు అడ్జస్ట్ అయ్యి వెళ్దాంలే. కూలి పని చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. నువ్వు ట్రాక్టర్ మీద ఎక్కించుకున్నా, ఎడ్ల బండి పైన ఎక్కించుకున్నా, బస్సులో ఎక్కడ ఎక్కించుకున్నా వాళ్ళు పాపం అడ్జస్ట్ అవుతారు. కొమ్ములకి ఇంత ప్లేస్ ఉన్నా చాలు. పైగా మేస్త్రి నన్ను తీసుకెళ్తుండు కూడా. ఇంత ముందు వాళ్ళందరూ ట్రాక్టర్లు వెళ్ళిపోయారు, మేస్త్రితో వస్తున్నా నేను అన్నట్టుగా ఆమె కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేది. భార్యాభర్తలు ఒకటి నమ్మేది. కొంచెం వెళ్ళిన తర్వాత నిర్మానుష ప్రదేశాలు ఏవైతే ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఈమెని లాగిపెట్టి కొట్టి కొంచెం ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు. ఆమె కూడా వెనక నుంచి ఆమె చీరని ఇట్లా తీసేసి మొహాన్ని ఇట్లా వేసి ఇలా పెట్టేది. ఆమె అరుస్తూ ఉండేది.
వీడికి ఇంకొక కోరిక కూడా ఉండేది, అత్యాచారం చేసేవాడు వాళ్ళ మీద, కామవాంఛ తీర్చుకునేవాడు. ఓకే. కర్మ ఏంటంటే దానికి వాళ్ళ ఆవిడ నరసమ్మ కూడా సహాయం చేసేది. ఇక అంతకంటే నీచం ఇంకోట్లేదు. ఆమె గట్టిగా పట్టుకుంటే వీడు అత్యాచారం చేసేవాడు. అత్యాచారం చేసిన తర్వాత ఆమె మెడలో ఉన్న దుద్దులు లాక్కొని, ఆ మెడలో ఇంకేమైనా ఉంటాయి చెవులవి అవి ఇవి చిన్న చిన్నవి, ముక్కు పుడక కాడ నుంచి వదలకుండా లాక్కొని, ఉంగరాలు గింగరాలు, పట్టీలు ఉంటే పట్టీలు, మెట్టలు ఉంటే మెట్టలు, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆమె బ్లౌజ్లో, కొంతమంది వీళ్ళు ఏంటంటే బ్లౌజ్లో చిన్న జ్యువెలరీ పర్సులలో పెట్టుకుంటారు కదా మడిచి మడిచి డబ్బులు, అవి కూడా తీసుకునేవాళ్ళు. తీసేసుకొని ఇంకా ఏమీ లేవు ఈమె దగ్గర. కథ ఎలాగో అది ఉంది కదా మెడగ, ఇంకా ఇద్దరు కలిసి గట్టిగా చేసి చంపేసేవాళ్ళు, కాళ్ళు చేతులు పట్టుకొని. చంపిన తర్వాత అక్కడే ఎక్కడ వీళ్ళు ఎలా కూలి పని చేసేవాళ్ళే కదా, బాగా ఆరితేరిన వాళ్ళు కదా, అలా తీసి అక్కడక్కడ పూడ్చేవాళ్ళు, లేకపోతే అనుమానం రాని చోట్ల ఏ మూలకో పడేసేవాళ్ళు. అంటే ఇంత ఘోరమైనటువంటి నేరాలు చేసినటువంటి ఈ ఇద్దరు దంపతులకి కోర్టు జీవిత ఖైదు మాత్రమే ఎందుకు వేసింది అంటారు? జీవిత ఖైదు మాత్రమే ఎందుకు వేసిందంటే ఆల్రెడీ 2 కేసులలో నిందితులు వీళ్ళు. ఇంకెన్ని చేశారో తెలియదు కదా, అవన్నీ రాబట్టుకోవడానికి ప్రజెంట్ జీవిత ఖైదు వేస్తారు యాక్చువల్గా. ఇప్పుడు నువ్వు ఒకటే పెద్ద మర్డర్ చేసావు, అదే తేలింది, ఇంకేం నేరాలు చేయలేదు, చేసిందే చాలా పెద్ద నేరము, నువ్వు పెద్దోడు వీధంటే ఎన్కౌంటర్లు, ఉరి శిక్షలు వేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు వీళ్ళు 2 నేరాలు చేశారు అలాగే. అవి తెలిసాయి కాబట్టి 2 నేరాలు. తెలియకుండా ఇంకెన్ని చేసావు? ఓకే. నువ్వు మేస్త్రివే, ఎంతమంది శవాలు అక్కడే పాతిపెట్టి వాళ్ళ మీద ఎన్ని బిల్డింగ్లు కట్టావో ఎవరికి తెలుసు? తీగలాగితే డొంక కదులుతుందంటారా? అందుకని చెప్పి ప్రజెంట్ వీళ్ళకి జీవిత ఖైదే వేస్తారు. ఇంకా 4 నేరాలు వస్తే వీళ్ళని ఉరి తీస్తారు. అలా ఉంటుంది కోర్టు ప్రాసెస్. వీళ్ళ ప్రజెంట్ ఉండాలి కదా తెలియాలంటే. మిగతా అసలు వీళ్ళు చేసిన నేరాలు ఎలా బయటకు వచ్చినాయి అంటే సేమ్ ఫస్ట్ యాక్చువల్గా మల్లంపేట ఐడియా బొల్లారం దగ్గర వైఎస్ఆర్ కాలనీలో ఉంటారు వీళ్ళు యాక్చువల్గా ఇక్కడే. సో ఇక్కడ వీళ్ళ మూలాలు అక్కడైనప్పటికీ వికారాబాద్ అనేది, ఇక్కడ ఐడియా బొల్లారం దగ్గర వైఎస్ఆర్ కాలనీలో ఉంటే అక్కడ పనికి తీసుకెళ్ళేటప్పుడు మల్లంపేట దగ్గర ఫస్ట్ ఒక ఇది జరిగింది. అది కేసు విచారణలో భాగంగా వీళ్ళే అని తేలింది. తర్వాత రిమాండ్కి తరలించారు అప్పటికి. తర్వాత మొన్న మళ్ళీ ఇంకో కేసులో కూడా వీళ్ళే నిందితులు అని తేలింది. అది ఇక్కడ దుండిగల్ ప్రాంతంలో, దుండిగల్ పోలీస్ స్టేషన్ టానా వస్తుంది, బట్ అది వేరే ఏరియా. అక్కడ కూడా వీళ్ళే. సింగాపురం అంటే నీకు ఎలా చెప్పను, సంగారెడ్డి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. మనము బీడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి వెళ్తాం పటాన్ చెరువు నుంచి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్ల మధ్యలో వస్తాయి ఈ ఊర్లన్నీ. సింగాపురం అని ఒకటి ఉంటుంది, సింగపూర్. దానికి అక్కడ ఆ ఏరియాకి చెందినటువంటి ఒక మహిళను కూడా అక్కడే ఆ లోపలికి తీసుకెళ్ళి, అక్కడ ఏంటంటే అన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి, నిర్మానుష్యంగా ఉంటుంది. బీపీఎల్ అక్కడే ఉంది, హెచ్సిఎల్ అక్కడే ఉంది, ఇంకేదో పైప్స్, వైర్లు. నీకు ఇంకోటి సింపుల్గా చెప్పిన ఊసరవెల్లి సినిమా చూసుంటావు, దాంట్లో పెద్ద ఫ్యాక్టరీ, ఇట్లా వైర్లు చుట్టిన ఫ్యాక్టరీ ఉంటుంది తెలుసా, ఆ షూట్ అక్కడే. అది అక్కడ నిజంగా ఉంది గోడ ఫ్యాక్టరీ అది. ఓకే. ఇట్లాంటి ఫ్యాక్టరీస్ అన్నీ అక్కడ బోల్డ్ ఉంటాయి, జిన్నారం ఇలాంటి ఏరియాలు ఉంటాయి అక్కడ. ఆ ఫ్యాక్టరీస్ ఉంటాయి కానీ వాటికి సంబంధించిన స్థలాలు గవర్నమెంట్ స్థలాలు ఉంటాయి మధ్యలో. కొన్ని నిర్మానుష్య ప్రాంతాలు ఉంటాయి, ఎగుడు దిగుడు ఏరియాలు ఉంటాయి, కొండ బండ ప్రాంతాలు కూడా ఉంటాయి. నిన్ను గట్టి రాయేసి కొట్టి ఆ బండలన్నీ కప్పేసినా సరే తర్వాత ఏ నక్కో ఏదో వచ్చి పీక్కొని వెళ్ళొద్ది నిన్ను, కానీ తెలియదు, జంతువు పీక్కెళ్ళింది అనుకుంటారు అట్లాంటి ప్రదేశాలు. సో వీళ్ళు బయటికి రారు, అందుకే వీళ్ళ ధైర్యం అక్కడ చేస్తారనమాట. అలా ఇంకొకటి చేసినప్పుడు ఈ సెకండ్ సింగాపురంది చనిపోయిందేమో అనుకొని అత్యాచారం కూడా చేశాడు. ఆమెమో ఒక బండేసి గట్టి కొడితే పడిపోయింది, చచ్చిపోయారు అనుకున్నారు చావాలకని. ఓకే. నగలు నట్రా అన్ని తీసుకొని వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమె బతికింది. పలానా ఇట్లా కూలి పనికని తీసుకొచ్చి ఇలా చేశారండి నన్ను, ఇలా అని చెప్పేసరికి ఓకే, ఓ అప్పుడు కూడా వీళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అండ్ ఇప్పుడు జీవిత ఖైదు పడింది. ఇంకెన్ని చేస్తుంటారో తెలియదు. ఆల్రెడీ ఒక కేసులో రిమాండ్ అయ్యి బెయిల్ మీద బయట ఉన్నారు వీళ్ళు, సంతకాలకు వెళ్తున్నారు అప్పుడప్పుడు. ఇప్పుడు ఇది చేశారు. మళ్ళీ పెద్దగా ఏమీ రావు, మహా అయితే వాళ్ళ దగ్గర ఉండేది కూడా చిన్న దుద్దులో ఏవో అమ్మిన మహా అయితే ఎంత వస్తాయి, 50,000 బంగారమో లేకపోతే 40,000 బంగారమో. కానీ జీవితం అంతా కోల్పోయారు కదా ఇప్పుడు జీవిత ఖైదు. అవి వీడు నీకు చాలా నిజాయితీగా పనిచేసి 1-2 పెద్ద బిల్డింగ్లు ఒప్పుకున్నా కూడా కాంట్రాక్టర్గా, మేస్త్రిగా, వీడికి ఎక్కువ వచ్చే అవకాశం బోల్డ్ వస్తుంది. దాన్ని ఏంటో మరి అసలు ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా చెప్పాలంటే
నువ్వు అమాయకులైన కూలీలనే తీసుకో ఊర్ల నుంచి, ఏ అడ్డాకెళ్ళకు. అడ్డాకెళ్తే వాళ్ళకంటే డిమాండ్ ఉంటుంది, డేకింత, గంటకింత, హాఫ్ డేకింత, సండే ఇంత అని. నువ్వు ఊరి నుంచి అమాయకమైన వాళ్ళని తెచ్చుకో, నువ్వు 300 200 ఇచ్చి పని చేయించుకో, ఎక్కువ దొబ్బు కావాలంటే. వాళ్ళు సేఫ్, నువ్వు సేఫ్. కాకపోతే నువ్వు దుర్మార్గుడి కాబట్టి డబ్బు ఎక్కువ తింటున్నావు అంతే. ఏదో రోజు తెలుస్తుంది, తర్వాత సంగతి. వాళ్ళు కూడా అసహించుకుంటారు, నీ కేసులు కూడా ఉండవు, మొహం మీద ఉమ్మేస్తారు కాకపోతే. కానీ ఇప్పుడు చూడు, నీ జీవితం కూడా పోయింది కదా, ఓకే. నీ వల్ల మనుషుల ప్రాణాలు కూడా పోయాయి. నువ్వు డబ్బు కోసం మోసం చేసేది వేరు, అట్లున్నా వాళ్ళ ప్రాణాలు. అతనైతే మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న నర రూపం. సరే, వాళ్ళ ఆవిడ సంగతి ఏంటి? భర్తని అఘాయిత్యం చేయమని చెప్పేసి ఆడపిల్లల చేతులు వెనకాల విరిచి పట్టుకొని వాడు చేస్తూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేసేది ఇది. ఇలాంటి వాళ్ళు అసలు ఏమనాలో కూడా అర్థం. పైగా బండి కూడా ఉంది, కొద్ది గొప్ప మరీ పూరైతే కాదుగా, ఎంతో కొంత లో మిడిల్ క్లాసే కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.